నా వెనకాల కనిపిస్తుంది యేసు ప్రభుల వారి సమాధి. అరిమత యోసేపు ఇప్పటి వరకు ఎవరిని ఉంచనటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి శరీరాన్ని ఉంచాడు. ఇక్కడ నుంచి చాలా సమీపంలోనే గొల్గొతా కొండ ఉంది. గొల్గొతా కొండ కింద ఉన్నటువంటి తోట ఇది. ఈ తోటలోనే యేసుక్రీస్తు ప్రభువుల వారిని సమాధిలో పాతిపెట్టడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే 3 గంటలకి యేసయ్య ప్రాణం విడిస్తే 6 గంటలకి నెక్స్ట్ డే సబ్బాత్ స్టార్ట్ అవుతుంది. ఉన్న ఈ 3 గంటల్లోనే వేరే ప్రదేశంలో పెట్టడం లేదంటే ఈ పర్మిషన్లు తీసుకోవడం చాలా కష్టం. ఈ 3 గంటల్లోనే ఈయన పొంతు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పి ఆయన చనిపోయాడని చెప్తే ఆయన ఏం చేస్తాడంటే సైనికుల్ని పంపించి అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. పొంతు పిలాతు కూడా ఆశ్చర్యపోయి నిజమేనా అంత తొందరగా చనిపోయాడా అని సైనికులు వచ్చి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే ఆ పక్కలో బల్లెంతు పొడిచినప్పుడు నీళ్లు రక్తం కారాయి. దాని అర్థం ఏంటంటే అప్పటికే ఆయన చనిపోయాడని అర్థం. సో ఆ చనిపోయారని నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు అరిమత యోసేపుకి పర్మిషన్ ఇచ్చారు ఆ శరీరాన్ని తీసుకోవడానికి. అరిమత యోసేపు నికోదేము దగ్గరికి వెళ్ళి నికోదేము 150 సేర్ల ఎత్తు సుగంధ ద్రవ్యాలను అప్పటికప్పుడు సిద్ధం చేయగా వీరిద్దరూ కలిసి యేసయ్యను అప్పటి వరకు ఎవ్వరూ ఉండనటువంటి సమాధిలో ఉంచడం జరిగింది. ఇది ఈ సమాధి యొక్క గొప్ప సంగతి. ఈ సమాధిలో ఆయన కేవలము 3 రోజులు మాత్రమే ఉన్నాడు. ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని తెలిపేటటువంటి ఒక ప్రదేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మెయిన్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా క్రిస్టియన్స్తో ప్రొటెస్టెంట్స్ చేత మేనేజ్ చేయబడుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఒక ప్రదేశాన్ని కట్టి ఇందులో హీఈస్ రీజన్ హీఈస్ నాట్ హియర్ అనేటటువంటి వాక్యాలను రాశారు. సో అందరూ సమాధిలోనికి వచ్చి చూస్తున్నారు, కానీ అక్కడ యేసయ్య శరీరం లేదు, కేవలం ఖాళీ సమాధి మాత్రమే ఉంది. ఇది తెరవబడిన సమాధి. ఇక్కడ యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి ఇక్కడికి దీన్ని మేనేజ్ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్టెంట్స్ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడికి అనేక రకాలైనటువంటి అనేక జాతుల నుండి అనేక మతాల నుండి వచ్చి చాలామంది వచ్చి దీన్ని చూసి వెళ్తున్నారు. చాలామంది ఎంతో ఎమోషనల్ అవుతున్నారు, ఎంతో ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇదే ప్లేస్లో వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాలంటరీగా కమ్యూనియన్ ఇప్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నారు. సో విజిట్ దిస్ ప్లేస్ యాజ్ గ్రూప్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రూప్ మెంబర్స్ని బట్టి కమ్యూనియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమ్యూనియన్ కూడా తీసుకున్నాను. అంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన కూడా కమ్యూనియన్లో పాల్గొన్నాడు. సో ఇది అందరికీ తెలియడానికి, అందరం సహవాసం తెలియడానికి దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.